అందరికీ నమస్తే అండి. నా పేరు లిబియా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే బంగాళదుంపలు అంటే తమిళ్లో పొరియల్ అంటారు. చక్కగా మీకు చేసి చూపిస్తాను. చాలా బాగుంటాయి. నేను ఒక 1/2 కేజీ బంగాళదుంపలు ఉడకబెట్టి తీసుకున్నాను. మీరు మీ ఇంట్లో 1/2 కేజీ అయినా చేసుకోవచ్చు, కేజీ అయినా చేసుకోవచ్చు. పిల్లలు బాగా ఇష్టపడి తింటారండి. సూపర్గా ఉంటుంది. దాన్ని మనం ఏం చేయబోతున్నామంటే ఫస్ట్ కొద్దిగా కొత్తిమీర ఆకు, పచ్చిమిరపకాయ 2 పచ్చిమిరపకాయ వేసాను. నేను కొత్తిమీర ఆకు వేసాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. చాలా తక్కువనే కాబట్టి చాలా తక్కువ. అల్లం ఉంటే వేసుకోండి. నా దగ్గర అల్లం లేదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అలాగే ధనియాలు వేసుకోవాలండి. మాకు ఇప్పుడు ధనియా లేదు కాబట్టి ధనియా పౌడర్ వేస్తున్నాం. ఓకే, అంతే. ఈ 4 మనం కొద్దిగా మిక్సీ పట్టుకుంటామండి. ఇది మనము చాలా 1/2 కేజీగా కదా తక్కువ తీసుకున్నానండి, గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఫ్రై చేయడానికి నేను 24 సెంటీమీటర్ హాట్ ప్యాన్ తీసుకున్నాను. ఈ హాట్ ప్యాన్తో మనం ఇప్పుడు ఫ్రై చేయబోతున్నాం. ఏఎంసీలో ఏంటంటే అన్ని మల్టీ కుకింగ్ అండి. ఏదైనా చేయవచ్చు. దీనిలో ఇదే చేయాలి, దానిలో ఇదే చేయాలని కాదు. మన దగ్గర ఎక్కువ వెజల్స్ ఉంటే ఏ టైం ఏది కావాలి మనిషిని బట్టి క్వాంటిటీ బట్టి మనం తీస్తూ ఉండవచ్చు అనమాట. ఇప్పుడు నాకు ఫ్రై ఇది బాగుంటాయని హాట్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను. మనం ఇప్పుడు చూస్తాం ఎలా చేయాలి ఏంటని. ప్రీ హీట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇది ఏఎంసీ అనేది మనం చూసి ఉండాలండి. నేను మీకు చూపిస్తున్నాను. ఉండినప్పుడు ఈ రెడ్ కలర్ ఉన్నాయి కదా, ఆ నీడిల్ ఫస్ట్ బ్లూ విండోకి రావాలి అనమాట. ఇక్కడ దాకా వస్తే ఇది ఫ్రీ హీట్ అయిపోయినట్టుగా. అప్పుడు మన ఇంటిలో ఏం చేస్తాం, కడాయి వేడి చేస్తాం. వేడి అయిన తర్వాత అన్ని లోపలికి వేస్తాం. ఇక్కడ కూడా సేమ్ మెథడే. ఇది ఈ మెథడ్ ప్రకారం ఫ్రీ హీట్ చేస్తున్నాం. నేను 4 ముక్కలు మాట్లాడినప్పుడే ఫ్రీ హీట్ అయిపోయింది. చూసారా, ఆ రెడ్ కలర్ నీడిల్ బ్లూ కలర్ విండోకి వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను, మీకు కొద్దిగా ఆయిల్ వేస్తాను. ఏఎంసీలో వితౌట్ ఆయిల్ అంటాము, కాకపోయినా ఆయిల్ లేకుండా అన్ని వంటలు చేసుకోవచ్చు. కాకపోయినా మన బాడీకి ఆయిల్ అవసరం కాబట్టి మనం వాడుతున్న ప్రతి వంటలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. మరీ ఆయిల్ లేకుండా తినమని ఎవరు చెప్పలేదండి. కంపల్సరీ కొద్దిగా ఆయిల్ యూజ్ చేసుకోవాలి. చూసారా, 1 స్పూన్ వేసాను. ఇది ఏం చేస్తామంటే అన్ని స్ప్రెడ్ చేసేస్తే మనకు ఫ్రై బాగుంటుంది. ఇప్పుడు నేను దీనిలో ఏం చేస్తున్నానంటే చూసారా, ఆవాలు, మినపప్పు, జీలకర్ర ఈ 3 వేసేస్తున్నాను. ఇది మనకు ఆవాలు చిట్టుపట్లు ఆడుతున్నాయండి. నేను కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇది కూడా మనం ఈ పేస్ట్ కూడా వేస్తాము. ఇది కూడా వేస్తాం. కడిగి కూడా పోసుకుంటున్నానండి. దీనిలో మనకు కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా జీలకర్ర పౌడర్, లైట్ గరం మసాలా, ధనియాలు దాకా వేసి ఆడేసాను కదండి. అందుకని కొద్ది జీలకర్ర పౌడర్, చిన్న కారము, ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తాను. ఇవన్నీ మనకి ఇలా వేగుతున్నాయి కదండి. నేను బంగాళదుంప కూడా వేసేస్తున్నాను. ఇది నేను ఉడకబెట్టి కట్ చేసుకున్నానండి. ఏఎంసీలో ఏంటంటే మనకు స్కిన్ తీసేసి అలాగే మనం 16 సెంటీమీటర్ లోపల ఈ విధంగా క్యూబ్స్లా కట్ చేసి దీన్ని మనము చక్కగా అలాగ వితౌట్ వాటర్లో 1 స్పూన్ వాటర్ వేసుకుని మీరు కుక్ చేసుకుంటే కూడా చాలా చక్కగా ఉడుకుతాయి. చూసారా, ఇది ఇలాగ మసాలాతో ఫ్రై అయితే మీకు సాంబార్ అన్నానికి, పెరుగు అన్నానికి అలాగ అన్నిటికీ బాగుంటాయి. పిల్లలు మనము ఏంటి ఆయిల్ తక్కువనే పడతాయండి. కాకపోయినా ఇలాంటినేది ఫ్రై చేస్తున్నప్పుడు కొద్దిగా మసాలా వేసినప్పుడు
మీరు ఎక్స్ట్రా ఒక 1 స్పూన్ వేసుకోండి, అప్పుడు బాగుంటాయి. కాదు, 6 to 7 minutes నేను ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నా. మళ్ళీ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను, చూడండి. స్టవ్ కూడా కట్టేస్తున్నానండి. ఓకే అండి, మనం ఇది రెస్టింగ్ టైం ఇచ్చాం కదా, ఒకసారి చూస్తాము. బంగాళదుంప చూసారా, చాలా బాగుంటాయి. మీరు అన్నిటితో అవసరమైతే చపాతీతో కూడా తినేసేవచ్చు, అన్నిటి వాడవచ్చు అనమాట. చూసారు కదా, సింపుల్ గా ఈరోజు మన ఏఎంసీలో పొటాటో వరుగులు చూసాము. చక్కగా మీరు కూడా చేసి ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చిన లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్. అలాగే నా ఫోన్ నెంబర్ వస్తూ ఉంటుంది, మీకు డౌట్ ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేయండి. మీకు ఏఎంసీ మీరు కూడా తీసుకుని ఇలాగ మాలాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. హెల్తీగా తినాలి, వెల్తీగా ఉండాలి అని ఆశపడుతున్నానండి. అలాగే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ ఏఎంసీ.